థ్యాంక్ యూ ఎవ్రీబడి, మీడియా వాళ్ళ, ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, అందరికీ, జర్నలిస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. షార్ట్గా పెడతానండి, ఎందుకంటే తర్వాత Q&A ఉంది కాబట్టి. ఇది ఇంకా మాకు ఇంకా 2 డేస్లో మేము విల్ బీ గోయింగ్ టువర్డ్స్ రిలీజ్. అండ్ ఫైనల్గా మాకు ఏంటంటే వెళ్ళే ముందు ఒకసారి మిమ్మల్ని కలిసేద్దాం. ఈ జర్నీలో అంతా ఆల్మోస్ట్ 3 వీక్స్ నుంచి ఒక రోలర్ కోస్టర్ రైడే. అండ్ యూ హ్యావ్ బీన్ వెరీ సపోర్టివ్. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మన క్రికెట్ మ్యాచ్ కూడా ఆడాం. సో అంత ఫార్వర్డ్ వచ్చి అందరు హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమాకి ఎందుకో తెలియదు, మా ఎఫర్ట్ మేము పెడుతున్నాం, కానీ అనుకున్న దానికన్నా ఎక్కువే మాకు వస్తుంది. అండ్ జెన్యూన్గా ఇదంతా మీ అందరు సపోర్ట్ ఉండటం వల్లే. అండ్ ఒక 2 వీక్స్ బ్యాక్ ఇది ఒకటి మెన్షన్ చేయాలండి. 2 వీక్స్ బ్యాక్ నాకు అంతా బాగా అవుతుంది, మనం అనుకున్న దానికన్నా ఇంకా బెటరే అవుతున్నాయి. సో ఒకటి మాత్రం బ్యాక్ ఆఫ్ ది మైండ్ మాకు చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట. ఇప్పుడు అంతా బాగుంది, కానీ ఇది ఎవరికి షేర్ కూడా చేయలేదు. మా క్లోజర్ సర్కిల్కి నేను షేర్ చేయడం జరిగింది. అంతా బాగుంది, కానీ సినిమాని ఎవరు జనాలు తీసుకెళ్తారు? జనాలు తీసుకెళ్లే వాళ్ళు ఒకరు కావాలి మనకి. మనం ఓన్లీ సినిమా వరకు చేయగలుగుతాం, ప్రమోషన్స్ వరకు చేయగలుగుతాం. మనం కంపల్సరీ జనాలకి ఎవరో ఒక పర్సన్ రావాలి, చాలా స్ట్రాంగ్ ఉండాలి. అసలు ఎవరనే ఒక డైలమాలో ఉన్నాం అనమాట. ఏం చేయాలనేసరికి సరే మన పని మనం చేసుకుంటూ వెళ్దాం, ఎవరైతే రైట్ ఉంటారో వాళ్ళే వస్తారని. అప్పుడు సడన్గా ఒక మార్నింగ్ ధీరజ్ మెసేజ్ వచ్చిందనమాట, ఇలా ఒకసారి సినిమా చూస్తాను రాకేష్ అని. అండ్ నాకు ధీరజ్ ముందు నుంచి ఒక చిన్న ట్రావెల్ ఉంది. తను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నప్పటి నుంచి, తర్వాత ఒక ప్రొడ్యూసర్ అయ్యి, తర్వాత డిస్ట్రిబ్యూటర్ అయ్యి, ఒక రకంగా ఇప్పుడు మా బ్యాచ్కి అంతా ఒక చిన్న ఇన్స్పిరేషన్ అనమాట. ఇంత క్విక్గా ఇంత ఒక సక్సెస్ చూసి, అండ్ ఇంకా ఒక ఫైర్ ఉన్న ఒక ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, నాకు లోపల అనిపించింది నిజంగానే ధీరజ్కి నచ్చితే బాగుంటుంది సినిమా అని. ఎప్పుడైతే ధీరజ్ చూసాడో సేమ్ ఎక్స్ప్రెషన్, అది తెలిసిపోయిందండి. అక్కడ జెన్యూన్గా ఒక ఎక్స్ప్రెషన్, ఒక హానెస్ట్గా ఉంటే అది తెలిసిపోద్ది. సో అప్పుడు నాకు నిజంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక స్ట్రాంగెస్ట్ డిస్ట్రిబ్యూటర్గా ఒక 2 వీక్స్ నుంచి మాతో పాటు ఉండి, మాతో పాటు మమ్మల్ని ఫాలో అవుతూ ఇది చేద్దామా, అది చేద్దామా. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారు. ఈసారి ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదు, ఆ ఇంపాక్ట్ ఉండేట్టే మనకి ఏమైనా ఇంట్రెస్టింగ్గా చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు ధీరజ్ ఈ కాన్సెప్ట్తో వచ్చాడు. పెయిడ్ ప్రీమియర్స్ రన్ చేద్దాం, ఎందుకంటే సినిమా మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు తనకి ఉంది, మన టీం అందరికీ ఉంది. సినిమా చూపెడతాం, సినిమా మీడియా వాళ్ళకి చూపెడతాం, జనాలకు చూపెడదాం. వాళ్ళ సపోర్ట్ మనకి ఎలాగైనా ఉంది కాబట్టి జనాల్లోకి తీసుకెళ్ళిపోతాం. అలాగే మేము ఫస్ట్ వైజాగ్లో వేసాం, విజయవాడలో వేసాం, ఇవాళ రేపు హైదరాబాద్లో వేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ధీరజ్, ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఎందుకంటే వైజాగ్, విజయవాడలో మేము జస్ట్ సరే ట్రై చేద్దాం, చాలా భయం అనిపించిందండి అటు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ మన మీడియా వాళ్ళు అంతా తెలుసు కాబట్టి సరదాగా ఉంటాం, వాళ్ళెలా రెస్పాండ్, వాళ్ళెలా తీసుకుంటారనేది. అసలు ఎంత షాకింగ్గా ఉందంటే మాకు మీడియా వాళ్ళకి ఆల్రెడీ తెలిసే సినిమా గురించి. అక్కడ జనాలు మేము ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్ అన్నీ పట్టుకొచ్చాం అనమాట. అన్నీ మీన్స్ ఆఫ్ ట్రావెల్స్ అయింది. ప్రతి ఒక్కరు రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్లో అందరు గుర్తుపడుతున్నారు, అరే పేకమెంటల్ టీం కదా, స్కాన్ కోడ్ అని వినోద్ని. అండ్ దీనికన్నా మోస్ట్ సర్ప్రైజింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఈ వైజాగ్లో, విజయవాడలో షోలు అయినాయో, అసలు మేము జస్ట్ ఊరికనే చాలా సటిల్గా ప్రమోట్ చేసామండి. హౌస్ఫుల్స్ అయిపోయి బయట జనాలందరూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఎలా అకామిడేట్ చేయాలనేసరికి ఇంకా రిక్వెస్ట్ చేసి లోపల వాళ్ళ మెట్ల మీద కూర్చుని చూడటం జరిగింది. సో వెరీ వెరీ హ్యాపీ విత్ లాస్ట్ 2 days, అండ్ వన్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు ధీరజ్ ఫర్ ఇనిషియేటింగ్ దిస్ థింగ్ టు అస్. అండ్ ఇంకొకటి ధీరజ్ సైడ్ నుంచి వచ్చింది ఏంటంటే, మనం తక్కువ రేటుకి చూపెడతామని. సో ఫస్ట్ నాకు కొంచెం తక్కువ రేట్కి అయితే మనం ఏమన్నా తక్కువ అయిపోతామని ఒక ఆలోచన వచ్చింది. బట్ తన ఇంటెన్షన్ అండ్ మాకేం నచ్చిందంటే, మనం ఒక మిడిల్ క్లాస్ సినిమా తీసాం. ఓకే, అందరు జనాలు చూడాలి, కానీ మన జనాలందరూ మిడిల్ క్లాస్,
వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారా లేదా అని ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ఓకే ఐమ్ అప్ ఫర్ యూ, మనం 100 రూపీస్కి పెడదాం. సో తను ఆల్మోస్ట్ ఇప్పుడు అప్పటి నుంచి ఫోన్ల మీదే ఉన్నాడనమాట. ఏంటంటే ప్రతి ఒక్క థియేటర్ వాళ్ళని, ప్రతి ఒక్క చైన్ ఆఫ్ థియేటర్స్కి వాళ్ళని కన్విన్స్ చేస్తూ మాకు ఆల్మోస్ట్ ఇక్కడైతే అప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రాలో ఒకటి తను ట్రై చేస్తున్నాడు. బట్ ఒక స్ట్రాంగ్ విల్ ఉంటే తప్పకుండా అవుద్దని నేను నమ్ముతాను. ఈ 100 రూపీస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మేము తీసుకొస్తామండి మీ దగ్గరికి. సో దట్ మనం అందరం వెళ్ళి సరదాగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకేమైనా ఉంటే మనం Q&Aలో మాట్లాడచ్చు.